దేవుడు సంఘాన్ని స్థాపించుటలో శ్రేష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని ఉద్దేశాన్ని మనం కూలంకుషముగా నేర్చుకుంటున్నాం. అసలు సంఘము అనగా అర్థము ఏమిటి? ఈ విషయాలను జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి. సంఘము అనే మాటకు గ్రీకు భాషలో ఎక్లీసియా, ఇంగ్లీషులో చర్చ్, తెలుగులో సంఘము. సంఘము అనగా లోకము నుండి ప్రత్యేకముగా ఉండుటకు పిలవబడిన వారు, లేకపోతే లోకములో నుండి పిలువబడిన దేవుని సమాజము. ఇది అక్షరార్థమైన భావం. ఏ భావం చెప్పండి? అక్షరార్థమైన భావం. జాగ్రత్త గమనించాలి. వాక్యాన్ని చదివేటప్పుడు అనేక కోణాల్లో మనము చదువుతాం, కానీ మనము చదివే కోణము వేరు, దేవుడు మనతో మాట్లాడే కోణము వేరు. మరి సంఘము అనగా ఒక గుంపు అని మనం అనుకుంటున్నాము, లేకపోతే ఒక సమాజము అని మనం అనుకుంటూ ఉన్నాము. అదే భావముతో బైబిల్లో రాయబడింది. కానీ దేవుని దృష్టిలో సంఘము అనగా అర్థము ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చర్చ్? సంఘం అనగా అర్థం ఏమిటి దేవుని దృష్టిలో? ఎవరి దృష్టిలో చెప్పండి? స్కాలర్స్ దృష్టిలో కాదు, లేకపోతే నాయకుల దృష్టిలో కాదు, లోక సంబంధమైన వారి ఆలోచనలో కాదు, మనిషి బాహ్య సంబంధమైన ఆలోచనలో సంఘము అంటే రకరకాల పేరులు, అర్థాలు, భావాలు మనకి కనబడతా ఉన్నాయి కదా. కొంతమంది సంఘానికి అందమైన పేర్లు పెడతారు, సంఘానికి అందమైన డిజైన్లు చేస్తారు. మనం చూసినప్పుడు ఒక డిజైన్ ఇంకొక డిజైన్కి మించి, ఒక కట్టడానికి ఇంకా కట్టడానికి మించి అద్భుతంగా కనబడుతుంది. కన్ఫ్యూజ్ అవుతాం మనం, అసలు ఏది కరెక్టు ఏది కరెక్టు కాదు. కానీ ఇక్కడ సంఘము అంటే అనగా మీకు గుర్తుకు రావాలి, కట్టడము కాదు. సంఘం అంటే ఏంటి చెప్పండి? సమాజము, లేకపోతే ఒక గుంపు, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. అసెంబ్లీ అంటారు కదా, అసెంబ్లీ అంటే అర్థం ఏంటి? సమాజము అని అర్థం. ఇప్పుడు జాగ్రత్త గమనిస్తే, మరి దేవుని దృష్టిలో సంఘము అనగా అర్థము ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన మాట మనకి కనబడుతుంది. సంఘ నియమాల గురించి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 2వ నియమాన్ని మనం చదువుతూ ఉన్నాము. 6వ వచనం, ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారని నదే. దేవుని దృష్టిలో సంఘము అనే మాటకు అర్థం ఏమిటి అంటే శరీరము. చెప్పండి, సంఘం అంటే అర్థం ఏంటి చెప్పండి? శరీరం. ఎవరి శరీరం అది? ప్రభు యొక్క శరీరము, బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎవరి దృష్టిలోను? దేవుని దృష్టిలో సంఘము అనగా అర్థం ఏంటి చెప్పండి? శరీరము. ఈ మాట జాగ్రత్తగా మీరు పరిశీలన చేయాలి, దానిలో ఉన్న లోతుల్లోనికి మనం వెళ్ళాలి. ఇక్కడ దేవుని శరీరములో ఎవరెవరు ఉంటారని చెబుతున్నాడు పౌలు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని శరీరములో అంటే ప్రభు శరీరములో అన్యజనులు ఉంటారు, యూదులు ఉంటారు. జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. పాత నిబంధనలో యూదులతో ఎవరు సమానులు కారు. ఇందులో పాత నిబంధనలో ఎవరు యూదులతో సమానము కాదు, ఎవరు యూదుల కంటే గొప్పవారు కాదు అనేది పాత నిబంధన నేర్పిస్తున్న క్రమం. పాత నిబంధనలో యూదులంటే ప్రత్యేకంగా కనబడతారు. వాళ్ళ ఆరాధన క్రమం, వారి భక్తి జీవితము, వారి వేషధారణ, వారి వస్త్రధారణ అంతా చాలా స్పెషల్గా కనబడుతుంది. అవునా కదా పాత నిబంధనలు. కానీ కొత్త నిబంధనలో సంఘము అంటే దేవుని శరీరము అన్నాడు. ఆ దేవుని శరీరములో అన్యులు ఉంటారు, ఆ దేవుని సన్నిధిలో యూదులు ఉంటారు. యూదులతో సమానముగా ఉంటారట ఎవరో? అన్యులు. ఎందులో? దేవుని శరీరం అనబడే సంఘములో. మీరు గమనించాలి, యూదులు అన్యులు సమానమని
పాత నిబంధనలో ఎక్కడా చెప్పబడలేదు, ఎవరు కూడా ఆ విషయాన్ని గురించి మాట్లాడలేదు. కానీ క్రొత్త నిబంధన ఏం చెప్తుందంటే యూదులు అన్యులు కూడా ఒకటే. ఏమిటి అంటే శరీరము. ఎవరి శరీరం అది? ప్రభు యొక్క శరీరము. సంఘము అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? ప్రభు యొక్క శరీరం. మీకు బాగా అర్థం అవడానికి ఈ పదాలు పౌలు గారు పదే పదే వాడాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటాడంటే సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అన్నాడు. సంఘము ఏమిటి అంటే శరీరము. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో సంఘము అనగా అర్థం ఏమిటంటే శరీరము. శరీరం ఎలాగుంటుందో మనకు తెలుసు, శరీరములో అవయవాలు ఎలాగుంటాయో మనకు తెలుసు, శరీరముల అవయవముల యొక్క క్రమం ఏంటో మనకు తెలుసు. శరీరముగా దేవుడు సంఘాన్ని ఎందుకు పోల్చి మాట్లాడుతున్నాడు? సంఘం అంటే శరీరం అని దేవుడు ఎందుకు సెలవిస్తూ ఉన్నాడు? అసలు శరీరంతో దేవుడు సంఘమును ఎందుకు పోల్చాడు అని మనము పరిశీలన చేయబోతా ఉన్నాం. అలా చదువుతూ ఉంటే అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాల్లో కూడా ఏమంటూ ఉన్నాడంటే ఒక అద్భుతమైన మాట. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘమే ఆయన శరీరము. ఇప్పుడు సంఘం అంటే ఏం పేరు చెప్పాలి? సంఘం అంటే సంఘానికి ఏ పేరు అని చెప్పండి? ఎస్, శరీరం. అంతే. సంఘం అంటే ఏంటి? శరీరము. అది ఏ సంఘం? ఏ సంఘమైనా కావచ్చు. సంఘం ఒకటే, 100 సంఘాలు లేవు. ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నా ఒకటే సంఘం. దాని పేరు ఏంటంటే చెప్పాలి? శరీరము. దానికి చాలా మంది చాలా పేర్లు పెట్టుకుంటారు. కొంతమంది ఏమని పెట్టుకుంటారు? లోదర్ మిషన్ అంటారు. కొంతమంది ఆ పేర్లు కూడా పెడతారు. సెయింట్ పీటర్స్ అంటే పరిశుద్ధ పేతురు సంఘము, పరిశుద్ధ పౌలు సంఘం. ఇలా చాలా శాఖలు ఉంటాయి. శాఖలు వేరు, సంఘము వేరు. శాఖలు చాలా శాఖలు పెట్టి ఆ శాఖలను బట్టి ఎన్నో సంఘాలు స్థాపిస్తారు. కానీ ప్రపంచంలో దేవుడు పెట్టిన పేరు ఏంటంటే సంఘానికి శరీరము. ఎవరి శరీరం అంటే క్రీస్తు శరీరము. ఎవరైనా సంఘం అంటే ఏంటని అడిగారు అనుకో, మీరు ఏం చెప్పాలి? క్రీస్తు యొక్క ఎస్, అంతే దాని పేరు. సంఘానికి ఉన్న పేరు ఏంటి చెప్పండి? సంఘం అనే మాటకు అర్థం ఏంటి? క్రీస్తు శరీరం. దానికి చాలా మంది పెంతుకొత్త సంఘం అంటున్నారు, లోదరన్ సంఘం అంటున్నారు, బాప్టిస్ట్ సంఘం అంటున్నారు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. అవి మనుషుల యొక్క కోణం. ఎవరి కోణం అది? మనుషుల దృష్టిలో వారికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు. పెట్టుకో. నేను ఏ సంఘము ఏ పేరు కరెక్ట్ అని నేను చెప్పను. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సంఘము అంటే ఆయన శరీరం. అంతే. మనం అందరం ఎవరో? ఎబ్రోనీలిం ప్రార్థనా మందిరం అంటే ప్రభు యొక్క శరీరము. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు అదే ఈ శరీరంలో ఎవరెవరు ఉంటారు? కేవలం కోలవూరు వారు మాత్రమే ఉంటారు, కేవలం రాజమండ్రి వారు మాత్రమే ఉంటారు, కేవలం ఫలానా కులానికి చెందినవారు, ఫలానికి గోత్రానికి చెందినవారు, ఫలానా ఇంటి పేరుకి చెందినవారు, ఫలానా దేశానికి చెందినవారు ఉంటారా అంటే ఇంకా అద్భుతంగా మనం ఆలోచన చేసినప్పుడు అమెరికాలో ఉన్న సంఘమైన, ఆస్ట్రేలియాలో ఉన్న సంఘమైన, భారతదేశంలో ఉన్న సంఘమైన, ఏ రాష్ట్రములో ఉన్న సంఘమైన అనేకులమైన మనము ఏమని పిలవబడుతున్నాము? రోమపత్రిక 12వ అధ్యాయము. రోమపత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా. మనమందరం ఎవరో? క్రీస్తులో ఒక్క శరీరము. నువ్వు ఎవరో? నీ పేరు ఎక్కడ అనవసరం, నీ కులం అనవసరం, నీ ఇంటి పేరు అనవసరము, నువ్వు ఆడ మగ అనవసరము, నువ్వు చిన్న పెద్ద అనవసరము. నువ్వు రక్షణ పొందితే నువ్వు ఎవరు అంటే క్రీస్తు శరీరం. మనం ఎవరని చెప్పండి? క్రీస్తు శరీరం. సంఘము అనే మాటకు అర్థము, సంఘము అనే మాటకు అర్థము, సంఘము అనే మాటలో ఉన్న తాత్పర్యము లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతుంది రోమాపత్రికలు. అనేకులమైన మనము, నువ్వు తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఆడైనా మొగైనా, పొడిగైనా, పొట్టైనా, నీకు మాట్లాడడం వచ్చినా రాకపోయినా, పాటలు పాడడం వచ్చినా రాకపోయినా, చేతులు ఎత్తడం వచ్చినా రాకపోయినా, కూర్చోవడం వచ్చినా రాకపోయినా, సంఘానికి వచ్చి నువ్వు నిద్రపోతా ఉన్నా,
ఏం చేస్తా ఉన్నా నీ పేరేంటి చెప్పండి? శరీరము. జాగ్రత్తగా మాట గమనించాలి. సంఘము అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? శరీరం. మనమందరము ఒక్క శరీరమే. జాగ్రత్త. ఇంకా మనం ముందుకు వెళితే ఇంకా అలాగా ముందుకు వెళితే ఎఫెసీ పత్రిక మరలా అన్నాడు 4:4 అనేకులమైన మనము ఒక్క శరీరము. అనేకులము అంటే కోలమూరే కావచ్చు, కొంతమూరే కావచ్చు, రాజమండ్రి కావచ్చు, మండలం కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశము కావచ్చు, ప్రపంచమే కావచ్చు. అనేకులమైన మనము ఎవరము చెప్పండి? ఒక్క శరీరమే. అదే సంఘము. సంఘానికి పేరేంటి బైబిల్ ప్రకారంగా? బైబిల్ ప్రకారంగా సంఘానికి ఏ పేరు పెట్టాడు ప్రభు? శరీరము. బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం అందరూ ఎవరు చెప్పండి? బాడీ ఆఫ్ క్రైస్ట్. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, సంఘము అనే మాటకి చాలా మందికి అర్థం తెలియదు కాబట్టి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళ పేర్లు పెట్టుకుంటా ఉన్నారు. ఎంత అద్భుతమైన, కొంతమంది ఇంటి సొంత పేర్లు కూడా పెట్టుకున్నారు. కొంతమంది సంఘానికి ఏ పేర్లు పెట్టారు? సొంత పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మాట్లాడితే నా సంఘం అనేవాడు ఉన్నాడు, నా సంఘం అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారా లేదా? అంటే వాళ్ళకి ఏం తెలియదు, సంఘం అనే మాటకు అర్థము తెలీదు. నా సంఘం అంటారా లేదా? నా మందిరం, నేను సంపాదించాను, నువ్వెవడో సంపాదించడానికి. అసలు నీకు సంబంధం ఏంటి? ఈ శరీరం ఎవరిదే? ప్రభువుది. శరీరానికి శిరస్సు ఎవరు? ప్రభువు. ప్రభు శరీరమే సంఘము అనే లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. కాబట్టి దేవుని పిల్లలు బట్టి సంఘము అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? శరీరము. చర్చ్ మీన్స్ బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరము అని అర్థం. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడు మనమందరం ఎలా ఉందని చెప్పండి? క్రీస్తు శరీరముగా ఉన్నామా లేదా? నేను మిమ్మల్ని మాట అడుగుతున్నాను. మీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మీ చెయ్యి మీరు నరుక్కుంటారా? ఎవరు మాట్లాడలేదండి. మీకు కోపం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు కోసుకుంటారా? ఉంటారు అలాంటి శాడిస్టులు కూడా. ఏంటి, కోపం వచ్చినప్పుడు కాళ్ళు కోసుకునే వాళ్ళు, చేతులు కోసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏమండి, నేను ముమ్మడి వరకు అనే గ్రామంలో సేవ చేసినప్పుడు అక్కడ ఒక ఆవిడ ఉంది, ఒక అమ్మాయి, ఒక యవ్వన బిడ్డ. ఏమండి, ఆవిడ కోపం వచ్చింది, టక్కన కోసుకుంది. ఏంటది? నరం. నేనేమో రావులపల్లి ఉండేవాడిని, అక్కడేమో చర్చ్. అర్ధరాత్రిగా ఫోన్ చేశారు. అలా అమ్మమ్మ ఫోన్ చేసింది. అంటే ఆ అమ్మాయికి తల్లి లేదు, తండ్రి ఏమో వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరు పెంచుతున్నారు? అమ్మమ్మ పెంచుతూ ఉంది. కోపం వచ్చింది, ఏం కోసుకుంది? నరం కోసుకుంది. పొద్దున్నే బాబా అని వెళ్తే నేను పరిగెట్టుకుని వెళ్ళాను చర్చ్ హాస్పిటల్. వెళ్ళిన తర్వాత చూశాను, నేను చూసి నవ్వుతుంది. అన్నయ్య అంటుంది, నన్ను చూసి నవ్వుతుంది. కొంత లోపలికి కోసుకోపోయావా అన్నాను నేను. కొంత లోపలికే కోసుకోపోయావా? పరదేశులు మన పాట పాడదు. ఎందుకంటున్నాను అంటే మన జీవితం యొక్క విలువ మనకు అర్థము కావట్లే. శరీరాన్ని ఎవరు కోసుకుంటారు అంటే, ఒకటి మెంటల్ వచ్చిన వాళ్ళు. ఏమొచ్చిన వాళ్ళు? మెంటల్ గాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నాం వాళ్ళకి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ గమనించాలి, సంఘం అంటే శరీరము. శరీరములో కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, అన్నీ ఉంటుంది. అన్నీ చక్కగా రుద్దుతాం, చక్కగా నెయిల్ పాలిష్లు వేసుకుంటాం. ఏమండి, చక్కగా ఇంకా గోర్లు శుభ్రంగా నీట్గా తయారు చేసుకుంటాం, అందంగా తయారవుతాం. అందంగా తయారవడం తప్పు అని బైబిల్ ఏమీ చెప్పలే. ఆడవాళ్ళు అందంగా తయారవమనే బైబిల్ చెప్పింది కదా. అందంగా, అసలు అందాన్ని పెట్టినవాడు ఎవరో? దేవుడే కదా. డబ్బా టైపులో ముఖాన్ని తయారు చేస్తే ఎలాగుంటుంది? ఏమంటే కుమారమ్మ గారు, డబ్బాలాగా తయారు చేస్తే ఎలాగుంటుంది? దేవుడు అలా తయారు చేయాలి, అందము సౌందర్యంగా తయారు చేశాడంటే దేవుడు అందాన్ని ప్రేమించేవాడు కదా. అందంగా ఉండాలి, మనం చక్కగా ఉండాలి, దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా శరీరము, సంఘం అనే శరీరములో కాలు కుడి కాలు ఎడంకాలతో దెబ్బలాడుతుందా? ఎవరు మాట్లాడలేదండి. కుడి కాలు ఎడంకాలతో దెబ్బలాడుతుందా? ఎందుకు ఆడదు?
శరీరములో ఒక భాగం కాబట్టి. కుడి చెయ్యి ఎడం చేతితో దెబ్బలాట ఆడుతుందా? ఎందుకు ఆడదు? శరీరంలో ఒక భాగం కాబట్టి. ఇప్పుడు మీరు గమనించాలి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నడుస్తా మన చెయ్యి గొప్పగా ఎవరికో తగిలింది అనుకోండి, ఆ లాగిపెట్టి గోప మీద కడతారు. తప్పు చేసింది ఎవరో? చెయ్య. దెబ్బ తగిలింది ఎవరికి? గోబకి. ఇప్పుడు గోబ అంటది, ఈ గోబ అనవసరంగా నువ్వు చేసిన తప్పుకి శిక్ష నాకు పడింది అని అని తిడుతుందా? తిట్టదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శరీరములో ఉన్న శరీరములో ఐక్యత లేకపోతే ఆ మనిషి ఏ పని చెయ్యలేడు. చేతులు కోపం వచ్చి పని చేయడం మానేసి అనుకోండి, చెప్పాలి తినగలమా? మాట్లాడలేదండి. చేతులు కోపం వచ్చి పని చేయడం మానేస్తే తినలే. కాళ్ళు కోపం వచ్చి నడడం మానేస్తే అప్పుడు 1, 2 ఎక్కడ వేయాలి? ఎందుకు అంటే శరీరములో ఏ అవయవం మరొక అవయవం మీద కోపము పడుతుందా? కదా. ఏ అవయవము మరొక అవయవం మీద ఏం చేయదు, గొడవకే వెళ్ళదు. మరి సంఘం అనే శరీరములో అవయవాలు ఎలా ఉన్నాయి అత్తయ్య గారు? సంఘం అనే శరీరముల అవయవాలు ఎలా ఉన్నాయి? మీకు మాట చెప్తున్నాను. సంఘం అనే శరీరములో ఏ ఒక్క వ్యక్తిని హింసించినా, ఏ ఒక్క వ్యక్తిని బాధించినా, ఏ ఒక్క వ్యక్తిని అవమానపరిచినా, ఏ ఒక్క వ్యక్తిని దూషించినా, ఏ ఒక్క వ్యక్తిని హేళన చేసినా అది చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారిని కదా తిట్టారు, రాణమ్మను కదా తిట్టారు, కదా మార్తమ్మను కాబట్టి తన్నారు అని మనం అనుకుంటాము. కానీ మార్తమ్మ ఎవరి శరీరమో తెలుసా? రాణమ్మ ఎవరి శరీరమో తెలుసా? రాజన్ బాబు ఎవరి శరీరమో తెలుసా? క్రీస్తు శరీరం. అంటే నువ్వు ఎవరిని తన్నావు? చెప్పలే. క్రీస్తును తన్నావు. నువ్వు ఎవరిని తిట్టావు? క్రీస్తును తిట్టావు. నువ్వు ఎవరి మీద నింద మోపావు? క్రీస్తు మీద నింద మోపావు. కారణం ఏంటంటే సంఘము ఆయన శరీరం. ఒక ఆయన తయారయ్యాడు, ఏమైనా సరే సంఘాన్ని చిత్రహింసల పాలు చేయాలనుకున్నాడు కదా. అపొస్తలుల కార్యాలు ఆ మాట చూద్దాం. ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడో, ప్రభు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఏ విషయంలో? సంఘము విషయంలో. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 4వ వచనంలో ఒక ఆయన హీరో గారు బయలుదేరాడు. ఆయన పేరు సౌలు అనబడే పౌలు. ఒక టీం వేసుకున్నాడు, ఎవడ దొరికితే కొట్టేద్దాం, ఆడోళ్ళని లాగేద్దాం, బట్టలు చింపేద్దాం, అవమానపరిచేద్దాం, అవసరమైతే చంపేద్దాం అని ఒక టీం బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే 4వ వచనం అద్భుతంగా మాట్లాడుతూ ఉంది. 3వ వచనములో అతడు ప్రయాణము చేయుచుండగా దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి ఎక్కడ పడ్డాడట? నేల మీద పడ్డాడట. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుగా. ఇంతకీ సౌలు అనేవాడు ఎవరిని హింసించడానికి వెళ్తున్నాడు? దమస్కు అనే పట్టణములో ప్రభు యొక్క సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్కు. చాలా అద్భుతమైన పట్టణం అది, చాలా డబ్బున్న పట్టణం అది. ఆ ప్రాంతంలో చాలా ఘనమైన పట్టణం. ఆ ప్రాంతంలో దమస్కు అనే ప్రాంతంలో ఎవరున్నారు అంటే ప్రభు యొక్క శరీరం ఉంది. ఎవరున్నా చెప్పండి? ప్రభు శరీరం అనే సంఘం ఉంది. ఆ సంఘంలో కొంతమందిని కొట్టడానికి, చంపడానికి, ఆ సంఘాన్ని హింసించడానికి ఎవరు వెళ్తున్నారు? సౌలు వెళ్తుంటే ఒక స్వరము వినబడతా ఉందంట. ఏమని వినబడతా ఉంది? నీవేళ నన్ను హింసించుచున్నావు. ఆ మాట జాగ్రత్తగా చదవండి. అడిగినప్పుడు వెంటనే ఒక అద్భుతమైన మాట ఆ కింద రాయబడింది. ఒకసారి చదవండి, కిందకి చదవండి ఆ మాట. ప్రభువా నీవెవడవని అడుగుగా నేను నీవు హింసించుచున్నా. ఇంతకీ సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు. దేన్ని? కానీ ప్రభు అంటున్నాడు నన్ను నీవు. అంటే దాని అర్థం ఏంటి? సంఘాన్ని హింసించేవాడు ఎవరిని హింసించినట్లు? చెప్పలే. సంఘాన్ని బాధ పెట్టేవాడు ఎవరిని బాధ పెట్టినట్లు? సంఘాన్ని కష్టపెడితే నువ్వు ఎవరిని కష్టపెట్టినట్లు? సంఘము అంటే ఆయన శరీరం. అందులో చాలా మంది ఉన్నారు. 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, 300 మంది ఉండొచ్చు, వేలల్లో ఉండొచ్చు, లక్షల్లో ఉండొచ్చు. కానీ ఆయన శరీరములో
నీవు ఒకరిని ఇబ్బంది పెట్టినా, ఒకరిని నీవు తిట్టినా, ఎవరిని తిట్టావు? అత్తగారికి కోపం వచ్చి కోడని తిట్టింది అనుకుందాం, మా కోళ్ళే కదా అని. ఇద్దరు ఒకే సంఘంలో ఉండాలనుకోండి, ఇప్పుడు ఎవరిని తిట్టినట్టు? అత్తగారు మాట్లాడలేదండి, యేసు ప్రభువుని తిట్టినట్టు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? మాట్లాడలేదండి ఎవరని. అదే కోళ్ళ అత్తగారిని తిట్టింది అనుకో, నీ జమ్మాడా అని తిడతారు కదా చాలామంది. ఇప్పుడు కోళ్ళ అత్తగారిని తిట్టినట్టు కాదు, ఎవరిని తిట్టినట్టు? సంఘమని ఆయన శరీరాన్ని తిట్టినట్లు. ఆయన శరీరాన్ని పాడు చేస్తే ఊరుకుంటాడా? ఆయన శరీరాన్ని అవమానపరిస్తే ఊరుకుంటాడా? నేను ఇంకో మాట చెప్తున్నాను, ఆ సంఘానికి మరొక అద్భుతమైన పేరు ఉంది. ఏమిటంటే ప్రైడ్ ఆఫ్ క్రైస్ట్. సంఘం అనగా ప్రభు యొక్క భార్యగా పిలువబడింది. ఎలా పిలువబడింది చెప్పండి? సంఘము ఎలా పిలువబడింది? ఆయన భార్యగా పిలువబడింది. ఏ భర్త ఎదుటైనా భార్యను అవమానపరిస్తే, పౌరుషం కలిగిన భర్త ఎవడైనా ఊరుకుంటాడా? తల తీసి చేతిలో చెప్పలే పెడతాడు. మరి ప్రభు ఊరుకుంటాడా? ప్రభు పౌరుషం లేనుడా? ప్రభు రోషం లేనుడా? ప్రభు చేతకానుడా? తన భార్య అయిన సంఘము, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, తన శరీరం అనే సంఘాన్ని ఎవడైనా గలిబిలి చేస్తే ప్రభు ఊరుకుంటాడా? ఆ ఉగ్రత ఎలా ఉంటుంది? ఆ ఉగ్రత ఎలాగుంటుందో ఎవరు చూశారు? సౌలు చూశాడు. గమనించాలి దైవజనాంగమ. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఏదైనా సమస్య వచ్చిందనుకో మనం ఎంత కంగారు పెట్టిపోతామో, ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో మనం ఎంత గలిబిలైపోతామో. మనకేమనిపిస్తుందంటే ఏ గొడవ ఉండకూడదు, ఏ గొడవ ఉండకూడదు, ఏ గొడవ ఉండకూడదు అనుకుంటాం అనుకోమా? ఏమంటారు రాజుగారు? ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది చెప్పాలి? వాక్యం ఏం చెప్తుంది? సంఘం ప్రశాంతంగా ఉంటుందని చెప్పిందా ఎక్కడైనా వాక్యం? సంఘానికి ఏం కలుగుద్ది? హింస కలుగుతుంది. సంఘం అవమానపరచ పడుతుంది, సంఘం హేళన చేయ పడుతుంది, సంఘం దెబ్బలే తింటది, సంఘము బయటికి గెంటివేయ పడుతుంది. ఎంత అద్భుతంగా చెప్పిందో. ఒక మాట చెప్పాలి అంటే ప్రభు అన్నాడు, అభ్యంతరాలు రాక. ఏం రాక మనవు? అభ్యంతరాలు రాక మనవు. అభ్యంతరం అంటే నీది నాకు నచ్చకపోవచ్చు, నాది నీకు నచ్చకపోవచ్చు, కానీ నువ్వు నాకు నచ్చకపోయినా మనం ఎవరికి నచ్చాలి? ప్రభువుకి నచ్చాలి. ప్రభువుకి నచ్చాలి. మనం ఎవరు అంటే ప్రభు యొక్క శరీరం. ఇప్పుడు వాక్యం ఏం చెబుతా ఉందంటే అభ్యంతరాలు రాక మనవు, కానీ అది ఎవరి వల్ల వచ్చునో వానికి శ్రమ. ఇప్పుడు సంఘంలో ఎవరి విషయంలోనైనా మనం విరోధముగా ప్రవర్తిస్తే, ఎవరి విషయంలో? సంఘము విషయంలో మనము ఎవరితోనైనా విరోధముగా ప్రవర్తిస్తే దాన్ని బైబిలు దేవుడు ఏమన్నాడో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చదువుదామా? 12వ వచనం జాగ్రత్తగా 12వ వచనం ఏమంటుందో ఉంది. ఏలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలన. అంటే మీరు గమనించాలి, సంఘములో ఎవరికైనా విరోధంగా నువ్వు తప్పు చేస్తే, ఎవరికి విరోధంగా? సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలన, వారి బలహీనమైన మనసాక్షిని నొప్పించుట వలనైనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయవరగుచున్నారు. గుర్తుపెట్టుకోవాలి దైవ జనాంగమా, దేవుని సంఘమా, దేవుని శరీరం అనే సంఘమా, నువ్వు ఎవరికైనా విరోధంగా చేస్తే, అంటే ఒక తండ్రిని బాధ పెట్టి ఒక కూతురు విషయంలో తప్పు చేస్తే, ఒక తల్లిని బాధ పెట్టి ఒక కొడుకు విషయంలో తప్పు చేస్తే, ఒక కుటుంబాన్ని పాడు చేస్తే, ఒక జీవితాన్ని నాశనం చేస్తే, ఎవరినైనా ఇబ్బంది పెడితే, ఎవరినైనా పాపంలోనికి తోసివేస్తే,
జాగ్రత్తగా ఆలోచించండి దైవ జనాంగమా. నా కొడుకే కదా అన్ని పాపాన్ని ప్రోత్సహిస్తే, నా కూతురే కదా అన్ని పాపాన్ని ప్రోత్సహిస్తే, నువ్వు ప్రోత్సహించే ఆ పాపం వలన అవతల వ్యక్తి బాధపడితే అది ఎవరికి విరోధంగా నువ్వు చేస్తున్నావు ఆ పని? చెప్పలే, ప్రభువుకి విరోధంగా చేస్తున్నావు. ఒకవేళ ఒక తల్లిగా నీ కొడుకు పాపాన్ని నువ్వు కప్పుతున్నావు, నీ కూతురు పాపాన్ని నువ్వు కప్పుతున్నావు, నీ భార్య పాపాన్ని నువ్వు కప్పుతున్నావు, నీ భర్త పాపాన్ని నువ్వు కప్పుతున్నావు, నీ స్నేహితురాలాన్ని పాపాలని కప్పి ఎదుటి వాడిని ఏం చేస్తున్నావు? విరోధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. కాబట్టి నా ఫ్రెండ్ ముఖ్యం, నాకు నా స్నేహితురాలు, నా కుటుంబం ముఖ్యం, నా కొడుకు ముఖ్యం అని పాపాన్ని కప్పి ఎదట వారిని నువ్వు అవమానపరిస్తే, ఎదట వారిని ఇబ్బంది పెడితే నువ్వు ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నావట? ప్రభువుకి విరోధంగా. జాగ్రత్త సుమే. దేవుని సన్నిధిలో ఉన్న నీవు, ఆయన శరీరముగా పిలువబడుతున్న నీవు, నీ మాట వలన కానీ, నీ ప్రవర్తన వల్ల కానీ, నీ సహవాసం వలన కానీ ఎవరికైనా విరోధంగా నువ్వు పాపము చేస్తే, ఏ పాపాన్నైనా నువ్వు ప్రోత్సహిస్తే నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? చెప్పాలి. తండ్రి కొడుక్కి విరోధంగా పాపం చేసిన, కొడుకు తండ్రికి విరోధంగా పాపం చేసిన, తల్లి కూతురికి విరోధంగా పాపం చేసిన, కూతురు తల్లికి విరోధంగా పాపం చేసిన, స్నేహితురాలకు విరోధంగా పాపం చేసిన, అది స్నేహితుల మధ్య, కుటుంబం మధ్య వచ్చే తగాదా కాదు, ప్రభువుకి నీకు మధ్య వచ్చే తగాదా. నువ్వు చేసే తప్పుడు పని, నువ్వు చేసే తప్పుడు సహవాసం, నువ్వు చేసే తప్పుడు మార్గం, నువ్వు మాట్లాడే తప్పుడు మాటలు, నీ వలన సంఘములో ఉన్న ఒక్క విశ్వాసి బాధపడినా, నీ వలన సంఘములో ఉన్న ఒక్క విశ్వాసి ఇబ్బంది పడినా అది పాపముగా మారుతుంది. ప్రభు యొక్క ఉగ్రతకు నువ్వేమవుతావు? లోనవుతావు. జాగ్రత్త సుమా. నాకు నోరుంది కదా అని, బలం ఉంది కదా అని, శక్తి ఉంది కదా అని, సామర్థ్యం ఉంది కదా అని నువ్వు నాశనమైపో, నువ్వు నాశనమైపో, నువ్వు నాశనమైపో, నువ్వు నాశనమైపో, నువ్వు నాశనమైపో, లకారాలు మకారాలు అకారాలు నువ్వు నీకు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నావో తెలుసా? నా ప్రభువుకి విరోధంగా మాట్లాడు. తగిన కాలమందు ఆయన నీకు బుద్ధి చెబుతాడు. నీ కాళ్ళు సరిచేసేవాడు ఆయన, నీ కళ్ళు సరిచేసేవాడు ఆయన, నీ చేతులు సరిచేసేవాడు ఆయన, నీ నోరును సరిచేసేవాడు ఆయన, నీ బ్రతుకును సరిచేసేవాడు ఆయన. జాగ్రత్త గమనించాలి దైవ జనాంగమా. అభ్యంతరాలు రాక మానవు, నిందలు రాక మానవు, అవమానం రాక మానదు, ఇబ్బందులు రాక మానవు. కానీ వాటిని పరిష్కరించేవాడు ఎవరు అంటే దేవాతి దేవుడు. సంఘము అంటే అర్థం తెలిసిందా నీకు? సంఘం అంటే అర్థం తెలిసిందా? సంఘం అంటే ఆయన శరీరం. ఆయన శరీరములో ఎవరితోనన్నా నువ్వు ఆటలు ఆడితే ఎవరితో ఆటలాడినట్టు? దేవునితో నువ్వు గేమ్ స్టార్ట్ చేస్తావు, నీ జీవితం నాశనం అయిపోతుంది, అడ్రస్ లేకుండా పోతావు, గల్లంత అయిపోతావు. దేవునితో పెట్టుకున్నవాడు ఎవడు కూడా భూమి మీద బ్రతికి పట్టకన్నట్లుగా చరిత్రలో మనం అనుకుంటున్నాం ఆయన దయగలవాడు, ఆయన ప్రేమ గలవాడు, ఆయన దయగలవాడు, ఆయన ప్రేమ గలవాడు అని అనుకుంటున్నప్పుడు ఆయన ఉగ్రత వచ్చిందనుకో, కాలు పడిపోద్ది, చెయ్యి పడిపోద్ది, నోరు కూడా పడిపోద్ది. మీకు మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. నేను అవిడి అనే గ్రామంలో సంఘాన్ని నడిపించేవాడు. అది జీడిఎం సంఘం అన్నమాట. బేతేలు ప్రార్థనా మందిరం దాని పేరు, బేతేలు జీడిఎం సంఘం. నాకు ఈ పరిచర్య ఒత్తిడెక్కిపోయింది. అప్పటికే 3 సంఘాలు నేను నడిపిస్తా ఉన్న భారాన్ని బట్టి ఆ సంఘాన్ని నేను వేరే సేవకుని ఎవరన్నా చూసుకోండి, నాకు టైం ఉండలేదని నేను ఆ సంఘాన్ని మానేశాను. అప్పుడు ఆ సంఘంలో వేరే సేవకులు ఉన్నారు, ఆయన చనిపోయారు. ఆయన స్థానంలో మరొక సేవకుడు వచ్చాడు. 2021 అనుకుంటాను, 21 22 గుర్తులేదు, బహుశా 22 కావాలి. ఇక్కడ రావడానికి ముందే ఏమండి ఒక సేవకుడు వచ్చాడు. ఆయన పేరు నేను చెప్పడం లేదు. ఒక సేవకుడు వచ్చిన తర్వాత మేము ఒక అద్భుతమైన టీమ్గా ఒక 30 మంది టీం కలిసి ఉండేవాళ్ళము. ఆ ప్రాంతంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పేవాడు. ఆ ఆవిడి సంఘానికి వచ్చిన సేవకుడితో నేను చక్కగా పరిచయం చేసుకున్నాను, బాగా మాట్లాడాను. మీ గురించి నేను విన్నాను అయ్య గారు, మీరు చాలా మంచి సేవ చేస్తున్నారు అని చాలా గొప్పగా మాట్లాడేవాడు నాతోటి. ఏమండి ఒకసారి ఉపవాస కుట్టలు ఏర్పాటు చేశారు, నన్ను పిలిచారు. నేను వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు
ఎందుకంటే అక్కడికి ఆల్రెడీ నేను 5 సంవత్సరాలు అక్కడ సేవ చేశాను కదండి. వాళ్ళందరూ నన్ను చూసి నన్ను అట్టుకుని నిలుతులేదు. అయ్యో ఎంతకాలం అవుతుంది మీరు వచ్చి అనేసి. ఎందుకంటే అక్కడ స్థానిక పాస్టర్ కానీ పక్కనెట్టారు. వాళ్ళు నాతో మాట్లాడుతుంటే ఆయన ఏమొచ్చిందంటే కొంచెం ఏమొచ్చింది చెప్పండి, అసూయ వచ్చింది. ఈడెవడరా బాబు, ఈడుంటే నాకు ఉన్న స్థానం వెనక్కి పోద్దేమో అనుకున్నాడు ఆయన. అదే సంఘంలో ఒక సంఘ పెద్ద గారు బర్త్డే, ఆ సంఘ పెద్ద బర్త్డే అయితే నన్ను పిలిచాడు. అన్న మీరు నా బర్త్డేకి రండి, ఇక పొలిటికల్గా నేను మంచి పదవి వచ్చింది నాకు, రండి అంటే నేను వెళ్ళాను. నన్ను చూసి ముఖం మార్చేసుకున్నాడు ఆయన. గతంలో నేను అక్కడ ఆల్రెడీ సేవ చేశాను, మేమందరం ఒక టీమ్గా ఉన్నాము అని అంటే నా ముఖం మార్చేసుకుని నా మీద ఒక నిందేశాడు. ఏమని నిందేశాడంటే, తర్వాత కాలంలో రాజన్ బాబు ఏం మారలేదు, ఎప్పుడులాగే ఉన్నాడు, ఆడు తాగుమోతాడు, వాస్తవం ఇది రికార్డ్ అవుతుంది, యూట్యూబ్లో ఉంటుంది, తిరుగుమోతాడు అని నా మీద నిందేశాడు. మా పాస్టర్ గారుతో కూడా చెప్పాడు, మా టీంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు, పాస్టర్లందరికీ, రాజన్ బాబు ఏం మారలేదు. పుట్టినరోజు అయిపోయింది. మన్నాడు ఆ తమ్ముడు ఫోన్ చేసి, అన్న నీ గురించి ఎలాగ అంటున్నాడు, దాదాపుగా 5 సంవత్సరాల నుంచి నేను ఫాలో అవుతున్నాను, నేను పెద్ద తాగుమోతుండి, రావులపాలెంలో అన్ని బార్లు నాకు తెలుసు, ఏ బార్ దగ్గర నువ్వు ఎప్పుడు కనపడలేదు, కొత్తపేటలో అన్ని బార్లు నాకు తెలుసు, ఎప్పుడు నువ్వు కనపడలేదు, ఎప్పుడు తాగుతున్నావు సీక్రెట్గా అన్నాడు నవ్వుతాను. మొత్తం ఆ సంఘం అంతా ఆ మాట స్ప్రెడ్ అయింది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ చెప్పలేదు, నేను తాగుబోతుండి కాదు అని నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చెప్పలే, నాకు అవసరము లేదు. కొంతకాలం గడిచింది. ఆ వ్యక్తికి ఆల్రెడీ షుగర్ ఉంది, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది. నేను రాజమండ్రికి వచ్చేసాను, అంటే 2023లో వచ్చేసాను. ఆ దైవజనుడికి 2 కిడ్నీలు పనిచేయడం మానేశాయి. నాకు ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాను, హాస్పిటల్ పెడితే వెళ్ళాను, ప్రార్థన చేశాను. అయ్యగారు నన్ను క్షమించండి, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. తర్వాత వాళ్ళ భార్య ఫోన్ చేసింది, అయ్యగారు చాలా సీరియస్గా ఉంది, డయాలసిస్ చేయాలి, బ్లడ్ కావాలి అంటే నేను మా తమ్ముడు జాన్కి ఫోన్ చేశాను, అర్జెంటుగా బ్లడ్ కావాలి, పలానా దైవజనుడు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. ఏ దైవజనుడు అయినా అవిడి బేతేలు ప్రార్థనా మందిరంలో రాజన్ బాబును త్రాగుబోతు అని పబ్లిసిటీ చేసిన దైవజనుడు. మా తమ్ముడు జాన్కి ఫోన్ చేసి, మా తమ్ముడు చెప్పలేదు ఈ విషయం, ఫోన్ చేసి బ్లడ్ కావాలి అంటే వెంటనే శేఖర్ని పంపించాడు. ఏ శేఖర్? మన ఎఫ్సిపి గారు వాళ్ళ అబ్బాయి. నేనేమో ఎక్కడో ఉన్నాను, శేఖర్ వెళ్ళి అక్కడ బ్లడ్ ఇచ్చి వచ్చాడు. 2 రోజులు బతికాడు, 3వ రోజుని చనిపోయాడు. ఇప్పుడు ఆ సంఘం వేరే దైవజనుడు నడిపిస్తూ ఉన్నాడు. మొన్న వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి వచ్చాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒకవేళ ఎవరి మీద నువ్వు నిందేస్తున్నావు అంటే ఆ నింద ప్రభువు మీద వేస్తున్నావు. నువ్వు ఎవరినైనా అవమానపరిచావు అంటే అది ప్రభు శరీరాన్ని అవమానపరుస్తున్నావు. జాగ్రత్త సుమా, ఆయన చూచుచూ ఉన్న దేవుడు, ఆయన చూచుచూ ఉన్న దేవుడు. కాబట్టి సంఘము అంటే ఆయన శరీరం, సంఘము అంటే ఆయన కోరుకున్న శరీరం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన శరీరం. కాబట్టి అభ్యంతరాలు రాక మనవు ఎవడ వల్ల వచ్చినో వానికి శ్రమ. కాబట్టి నా మీదకి ఇలాంటివి వచ్చినప్పుడు నేను పెద్ద పట్టించుకోను. మా బావగారికి కూడా చాలామంది ఫోన్లు చేసి చెప్పారట, రాజన్ బాబు మారలేదని. ఏమండి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే చాలా సంతోషం. అలాంటి వాళ్ళు నాకు ఉండాలి, అలాంటి వాళ్ళు నాకు ఉంటేనే నేను బాగా ప్రభువుకు దగ్గరగా ఉంటాను, చాలా జాగ్రత్తగా ఉంటాను. నా జాగ్రత్త, నా ప్రవర్తన నేను ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలంటే, నన్ను పిలిచిన వాడు నా ప్రభు, నన్ను నిలబెట్టిన వాడు నా ప్రభు. ఈరోజు నేను బ్రతుకున్నానంటే, తిండి తింటున్నానంటే నా వయసులో ఉన్న వాళ్ళు చచ్చిపోయారు, నాకంటే చిన్నోళ్ళు చచ్చిపోయారు, నాతో ఉన్న నా స్నేహితులు కరోనా చచ్చిపోయారు, అనేక మంది కోకళ్ళగా చచ్చిపోయారు. రాజన్ బాబు అనేవాడు బతుకున్నాడంటే అదేం గొప్పోడు కాదు. ఆయన కృప నన్ను బ్రతికిస్తా ఉంది, ఆయన కృప మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఎంతకాలం ఉంటామో ఈ భూమి మీద తెలియదు, ఎంతకాలం ఉంటామో తెలియదు. ఎందుకు అన్యాయపు మాటలు, ఎందుకు ఈ మోసపు మాటలు?
పరలోకం వెళ్ళాలనే ఆలోచన మనకు ఉండాలి. ప్రభువుకి నమ్మకమైన పాత్రగా జీవించాలనే ఆలోచన మనకు ఉండాలి. ప్రభు కొరకే బ్రతకాలి, నేను ఎవరేమనుకున్నా నాకు అనవసరం అనేటట్లుగా నీ జీవితం ఉండాలి. నువ్వు దేవునికి నమ్మకమైన పాత్రగా ఉన్నావా? ఈ క్షణం ప్రభువు నిన్ను పిలిస్తే ప్రభు ఐ యామ్ రెడీ అని చెప్పే అద్భుతమైన విశ్వాసిగా నీవు ఉన్నావా? అద్భుతమైన పాత్రగా నీవు ఉన్నావా? ఎందుకంటే మనము ఆయన శరీరాన్ని పాడు చేసేవాడిని, ఆయన శరీరములో పాపపు ఆనవాళ్ళు గుచ్చేవాడిని, ఆయన శరీరమును గలిబిలి చేసేవాడిని దేవుడు ఎంత మాత్రము క్షమించడు. క్షమిస్తానని ఎక్కడ రికార్డులో రాయబడా లేదు. గుర్తుపెట్టుకోవాలి, ఆయన ప్రేమగల దేవుడే, దయగలిగిన దేవుడే. కానీ ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన ఆయన శరీరాన్ని డిస్టర్బ్ చేస్తే దేవుడు ఏమాత్రము సహించేవాడు కాడు. కాబట్టి దేవుని సంఘంలో మనము కుటుంబంగా ఉండవచ్చు, బంధువులుగా ఉండవచ్చు, స్నేహితులుగా ఉండవచ్చు. మనం ఎవరైనా కానీ మన ప్రవర్తన వల్ల ఎవరైనా నొచ్చుకున్నా, బాధపడినా, ఇబ్బంది పడినా దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందో తెలుసా? నువ్వు ప్రభువును బాధ పెట్టావు, ప్రభువుని ఇబ్బంది పరిచావు, ప్రభువుని అవమానపరిచావు. కాబట్టి దేవుని పిల్లలుగా సంఘము అంటే ఆయన శరీరం. సంఘాన్ని గలిబిలి చేస్తే ఆయనకు వ్యతిరేకంగా నువ్వేం చేసినట్టు? పాపము చేసినట్లని లేఖనం స్పష్టంగా చెబుతా ఉంది. ఇంకా సంఘం అనే శరీరానికి చాలా పేర్లు ఉన్నాయి బైబిల్లో. సంఘము అనే మాటకి వాక్యానుసారమైన దైవ కోణములో మొట్టమొదటిగా శరీరము అని పిలువబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనాలు అంటాడు, పెండ్లి కుమార్తెగా పిలువబడింది. సంఘం ఏమని పిలువబడింది చెప్పండి? పెండ్లి కుమార్తెగా పిలువబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో సంఘం ఏమని పిలువబడిందంటే సత్యమునకు స్తంభము అని పిలువబడింది. సంఘం ఏమని పిలువబడింది? సత్యమునకు స్తంభము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములు. అదే రీతిగా లోకాసు వార్తలో 12వ అధ్యాయం 32వ వచనములో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాల్లో సంఘానికి మరొక పేరు ఇవ్వబడింది. ఏమిటంటే చిన్న మంద, లిటిల్ ఫ్లాక్. చెప్పండి, లిటిల్ ఫ్లాక్, చిన్న మంద. సంఘము అంటే ఆయన శరీరం, సంఘము అంటే పెండ్లి కుమార్తె, సంఘం అంటే సత్యానికి స్తంభము, సంఘం అంటే చిన్న మంద. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19-22 వరకు సంఘము అనగా హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు అనగా మనం అందరము దేవుని ఇల్లు, మనం అందరం ఒకే కుటుంబం. సంఘము అనగా 5వ భావం ఎఫెసీ పత్రిక 2:15 అంటాడు, నూతన పురుషుడు, న్యూ మ్యాన్, నూతన పురుషుడు. సంఘం అనగా అర్థం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చర్చ్ అంటే సంఘం అనగా శరీరము, సంఘం అనగా పెండ్లి కుమార్తె, సంఘం అనగా సత్యానికి స్తంభము, సంఘం అనగా చిన్న మంద, సంఘం అనగా దేవుని ఇల్లు, సంఘం అనగా నూతన పురుషుడు, సంఘం అనగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుని చేతి పని, ద వర్క్ ఆఫ్ గాడ్. సంఘము అనగా దేవుని చేతి పని. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20-22 వచనాలు అంటాడు, సంఘము అనగా పరిశుద్ధాత్మకు ఆలయం. చర్చ్ మీన్స్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. సంఘం అనగా పరిశుద్ధాత్మకు ఆలయం అని లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, చివరిగా ఎఫెసీ పత్రిక 2:19లో 3:14 అంటాడు, సంఘం అనగా వన్ ఫ్యామిలీ. చెప్పాలి, సంఘం అంటే చెప్పండి, వన్ ఫ్యామిలీ. సంఘం అనగా ఒకే కుటుంబం. దైవ జనాంగమా, దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలి. సంఘము అనగా అర్థం ఏంటి చెప్పండి? శరీరము. సంఘం అంటే చెప్పండి? శరీరము. సంఘం అంటే దేవుని కుటుంబం, సంఘం అంటే పరిశుద్ధాత్మ నిలయం, సంఘము అంటే పెండ్లి కుమార్తె, సంఘము అంటే సత్యానికి స్తంభము, సంఘం అంటే దేవుని పని. కాబట్టి దేవుని పిల్లలుగా సంఘము అనే మాటకు నీకు అర్థం తెలిసిందా? ఆయన శరీరములో ఉన్న నీవు, ఆయన శరీరములో ఉన్న నేను ప్రభువు మెచ్చే పాత్రగా
ప్రభు యొక్క సంఘాన్ని మహిమపరిచే పాత్రగా మనల్ని మనము దిద్దుబాటు చేసుకుందాం, సిద్ధపాటు చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.